మెరుపు కలలు మెరుపు కలలు. వాసు ఇక్కడికే వస్తా అన్నాడా? అవును. ఒకసారి ఫోన్ చేయి, మనం వచ్చామని చెప్పు. ఏం అవసరం లేదు, వచ్చేస్తాడు. సరే, వెయిట్ చేద్దాం. ఒక నిమిషం సంయు. ఎంతైనా నీ మొగుడు గ్రేట్ సంయు. నేను ఎంతో మంది మగాళ్ళని చూశాను, కానీ మీ ఆయన సో గ్రేట్. ఎదుటి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోలేని వాడిలో మంచే ఉంటుంది. వెళ్దామా? హాయ్ బ్రో. హాయ్. హాయ్. మీరేంటి ఇక్కడ? అదేంటి బ్రో, సౌందర్య కేసులో ఏదో ఇంపార్టెంట్ క్లూ దొరికిందని కాల్ చేసావుగా. క్లూ దొరికింది అంటే దాన్ని బేస్ చేసుకుని మీరు కోర్టులో బాగా వాదించొచ్చు. టెన్షన్ ఏం లేదు మాకు. మాకు దొరికిన క్లూ వలన మీకు ఈజీ అవుతుందని చెప్పడానికి కాల్ చేశాను, అంతే. మీరు సూపర్ బ్రో, థ్యాంక్స్. నాకు సగం బర్డెన్ తగ్గించారు. సరే, మనం వెళ్దామా రిషిని కలవడానికి? యా వెళ్దాం, మనకెక్కువ టైం లేదు. మీరెక్కడికి? అదేంటి బ్రో, ఈ కేస్ డీల్ చేస్తుంది, రేపు కోర్టులో వాదించాల్సింది నేనే కదా. నేను రాకుండా అక్కడికి వెళ్ళి మీరేం చేస్తారు? కుదిరితే ఈ కేస్ కోర్టుకు వెళ్లకుండా మీ దగ్గరున్న ఎవిడెన్స్తో బయటే కాంప్రమైజ్ చేయొచ్చేమో, చూద్దాం. సత్యదేవ్ గారు, 1 మినిట్. రా, చెప్తాను. ఏం చేస్తున్నావు? ఏం కావాలి? ఇప్పుడు ఆయన ఎందుకు రిషి ఇంటికి? కష్టపడి మనం కదా క్లూ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈయన మనతో అవసరమా? ఏ వస్తే ఏమవుతుంది? రాణి, మనతో పాటు లాయర్ ఉంటే మంచిది కదా. ఏం అవసరం లేదు, నేనున్నాను కదా. అతన్ని పంపించేసేయ్. నువ్వున్నట్టే అతను ఉంటాడు. నీ ప్రాబ్లం ఏంటి? హలో, నేనున్నట్టే అతను ఉండడం ఏంటి? నేను అతను ఒకటేనా? నాకిద్దరూ ఒక్కటే. అతను మంచి ఫ్రెండ్, నువ్వు మా అత్తయ్య కొడుకువి. అతను వస్తాడు. నేను అతను ఒకటే ఎలా అవుతాము? నేను నీ మెడలో తాళి కట్టిన భర్తని. అతనొస్తే నేను రాను. సత్య, వెళ్దామా? అతను బ్రో, నువ్వు రావడం లేదా? మమ్మల్ని వెళ్ళిపోమంటావా? ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఎలాగో వెళ్ళాలిగా. వస్తున్నాను. పద.
నిన్ను విడిపించడానికి మీ అమ్మ మీ చెల్లి తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. పాపం వాళ్ళను చూస్తే జాలేస్తుంది. అవును, వాళ్ళంత సాఫ్ట్గా ఉంటే నువ్వేంటి ఇంత వైలెంట్గా ఉన్నావు? ఎందుకు పాపం ఆయన చంపేసావు చెప్పు? ఆయన నీకేం ద్రోహం చేశాడు? నీకు కావలసినంత డబ్బు ఇచ్చాడు, వాడుకుని వదిలేక మొత్తం లాక్కోవాలనుకోవడం తప్పు కదా. నిజంగానే నేను ఆ పని చేయలేదండి. సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి నా మీద అభిమానంతో అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నాడు. దాంతో చిన్న గొడవ జరిగింది. కానీ నేను సార్ని ఏం చేయలేదు. ఇష్టం అభిమానం బాగుంది. నువ్వు ఇష్టంతో అతనికి దగ్గరయ్యావు, అతను నిన్ను అభిమానంతో చేరదీశాడు. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. అంటే దీన్నేమంటారు? లివింగ్ టు డేటింగ్ అనొచ్చా? పర్వాలేదు, అనొచ్చు. అర్థాలు వేరైనా చేసే పని ఒకటే కదా. ఒకటే ఇంట్లో కలిసి ఉండటం. ఇంత మంచిగా ఉండేవాణ్ణి మరి ఎందుకు హత్య చేశావు? నేను హత్య చేయడం ఏంటి సార్? నేను చేయలేదు. మీ ఇద్దరికి ఎక్కడ తేడా వచ్చింది? డబ్బులు తక్కువ ఇచ్చాడా? నీకు ఆశ ఎక్కువైందా? సార్, తప్పుగా మాట్లాడకండి. నేను తప్పుగా మాట్లాడడం లేదు. నువ్వు చేసిన తప్పేంటా అని అడుగుతున్నాను. అవును, ఇంతకు ముందు 2 సార్లు కూడా, ఒకసారి బస్ స్టాప్లో, ఇంకోసారి అమ్మాయిల ట్రాఫికింగ్ కేసులో దొరికి స్టేషన్కి వచ్చారంట. పాపం అప్పుడెవరో అమాయకుడు నింద అతని మీద వేసుకున్నాడంట. ఎవరో కాదు సార్, మా అత్తయ్య గారు అబ్బాయి. ఓహో, ఇదంతా ఫ్యామిలీ బిజినెసా? బాగుంది మీ వ్యాపారం. దేవుడు అందంగా పుట్టించాడు. ఆ అందాన్ని పెట్టుబడిగా పెట్టి అమాయకులైన డబ్బున్న వాళ్ళని వలలోకి లాగటం, అందినంత డబ్బు గుంజటం, చివరికి ఇలా మర్డర్లు చేయడం. సార్, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను నిజాలు మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు ఎంతమందిని ఇలా చేశావు చెప్పు, పర్లేదు. నాకు తెలియాలి కదా. ఎంతమంది చెప్పు. ఏయ్, నువ్వసలు మనిషివేనా? నీ ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో ఇంట్లో నేర్పించలేదా? ఇంట్లో వాళ్ళతో కూడా ఇలాగే మాట్లాడతావా? ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా? మర్యాదగా మాట్లాడలేవా? కానిస్టేబుల్, ఏంటి చూస్తున్నారు? మేడం గారికి మర్యాద కావాలంట. మన మర్యాదలు చూపించండి. కొట్టండి. మర్యాదలు బాగా చూపించారు. చాలా మర్యాద. ఇంకా కావాలా? మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదా? ఇందులో నేను చేయాల్సింది ఏమీ లేదు. నిజంగా సౌందర్య మా నాన్న విషయంలో ఏం చేయకపోతే కోర్టే తనని బయటికి పంపిస్తుంది. లేదు, చేసింది తనే అని తెలిస్తే ఖచ్చితంగా తనకి శిక్ష పడుతుంది. మీరిలా మాటి మాటికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తే నేనేం చేయగలను చెప్పండి? పైగా నేను చంపేస్తాను అన్న మీ అక్క మాటలు రికార్డింగ్లో ఉన్న తర్వాత తను చేయలేదంటే నన్ను ఎలా నమ్మమంటారు? దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
ఆ, ఆ, మా అక్క ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించడానికి మాకు ఆధారాలు దొరికాయి. ఓకే గుడ్, వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. అలాగే చేస్తాం. కానీ అంతకుముందు మీకు నిజం తెలియాలని మేము ఇక్కడికి వచ్చాం. ఏంటది? మేమింత చెప్తున్నా కూడా ఈ మర్డర్ సౌందర్య చేయలేదంటే నువ్వు నమ్మడం లేదు. కానీ ఇప్పుడు మేము నీకు వినిపించే వాయిస్ వింటే మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో మీకే తెలుస్తుంది. ఏంటి, నేను ప్రమాదంలో ఉన్నానా? మ్మ్. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ప్రమాదంలో ఉండడం ఏంటి? అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఈ హత్య చేసింది ఎవరో కాదు, ఎప్పుడూ మీ కుటుంబం పక్కన నమ్మకస్తుల్లా ఉండే శేఖర్. ఎస్, శేఖర్. ఏం మాట్లాడుతున్నారు మీరు? శేఖర్ ఈ పని చేయడం ఏంటి? నిజం అదే. మా అక్క కోపంలో అన్న మాటలను కావాలని ఆధారాల కోసం రికార్డ్ చేసి తర్వాత వెళ్ళి మీ నాన్నగారిని హే, ఇంకా చాలా పండి. మీ అక్కని కాపాడుకోవడానికి అమాయకుడైన మా మనిషి మీద నిందలు వేస్తున్నారా? శేఖర్ చాలా కాలంగా మా నాన్న దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు. అతని మీద నాకు నమ్మకం ఉంది. మీరు అనవసరంగా అతన్ని విలన్ని చేయడానికి ట్రై చేయకండి. పైగా ఈ హత్య మీ అక్క చేసిందని బయట పెట్టిందే అతను. అందుకని ఇప్పుడు మీరందరూ కలిసి అతన్ని ఇరికించాలని చూస్తున్నారా? మీరు అతని గురించి ఆలోచిస్తూ ఇంతలా ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఆడియో వింటే మీ అభిప్రాయం మారుతుంది. ఒకసారి వినండి. ఏమైంది? ప్లే అవ్వట్లేదేంటి? మళ్ళీ ఒకసారి చెక్ చేయి. ఏమైంది? ప్లే అవ్వడం లేదు. హా? వెరీ గుడ్, అందరూ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నారు. కానీ అక్కడ ఏదైనా ఉంటే కదా ప్లే అవ్వడానికి. లేదు, నిన్న మేము శేఖర్ని ఫాలో అయ్యి అతన్ని ట్రాక్ చేసి అతని ఫోన్లో మాట్లాడుతున్నది రికార్డ్ చేశాము. కానీ ఇప్పుడు ప్లే అవడం లేదు. సంయుక్త గారు, నిన్నటి వరకు మీ మీద మంచి అభిప్రాయం ఉండేది, కానీ ఇప్పుడు మీరు అది పోగొట్టుకున్నారు. అక్క ఏక్ నంబర్ అయితే చెల్లి 10 నంబర్ లాగా మీ అక్కని కాపాడుకోవడానికి ఒక అమాయకుని బలి చేయాలని చూస్తున్నారు. నిజం చెప్తున్నాము, ఇదంతా శేఖరే చేశాడు. మీరు నిజం అని చెప్పినంత మాత్రాన అది నిజం అవ్వదు. అది నిజం కావాలంటే శేఖర్ తప్పు చేసి ఉండాలి, కానీ శేఖర్ ఏ తప్పు చేయలేదు. లేదు, ఇది మా అక్క చేయలేదు. తను ఇలాంటి పని చేయలేదు. ఇదా శేఖరే చేశాడు. మేం విన్నాము, దాన్ని రికార్డ్ కూడా చేశాము. కానీ అది ఇప్పుడు ప్లే అవడం లేదు. నా మాట నమ్మండి ప్లీజ్. దానికి నువ్వెందుకు ఏడవడం? మన దగ్గర ఉన్న ఆడియో ప్లే అవ్వకపోవచ్చేమో, కానీ ఆ శేఖర్ ఇంకా బతికే ఉన్నాడుగా. వాడిని పట్టుకుని 4 తగిలించి ఈయన ముందుకు తీసుకొచ్చి నిజం చెప్పిస్తే అప్పుడు నమ్ముతాడు కదా. ఎస్, నువ్వు చెప్తున్నది నిజం. మనం ముందు ఆ శేఖర్ని పట్టుకొని నిజం చెప్పించాలి, అప్పుడైనా నమ్ముతాడు. నేను కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకే శిక్ష పడాలనుకునేవాణ్ణి.
మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. మీరు నిజాన్ని ఎలా ప్రూవ్ చేసుకుంటారో చేసుకోండి. ఇక మీరు వెళ్ళండి. నీకు నిజాన్ని లైవ్లో తీసుకొచ్చి చూపిస్తాను. ముందు ఆ శేఖర్ గారిని పట్టుకోవాలి. పదండి. బేబీ, మామ్, ఏమైంది? లేమా, లే, కూర్చో. బేబీ, ఏమైంది? ఏంటి ఏంటి దెబ్బలు? నన్ను కొట్టారు మామ్. నేనే తప్పు చేయకుండా నన్ను నిన్ను మనందరినీ కలిపి తిట్టి నన్ను రెచ్చగొట్టారు. నేను కోపంలో ఒక మాట అనేసరికి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఎవరు 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 నా కూతుర్ని కొట్టింది? ఎవరు? మీకెంత ధైర్యం ఉంటే నా కూతురు మీద చేసుకుంటారు? మీ అందరి అంతూ చూస్తాను. ఏంటిది? పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా? ఆదివారం సంత అనుకుంటున్నారా? ఏంటి న్యూసెన్స్? నాది న్యూసెన్స్ కాదు, నీది నాన్సెన్స్ అని చెప్తున్నాను. ఆడపిల్లని పట్టుకొని గొడ్డును బాదినట్టు బాస్తారా? మేం కొట్టడం ఏంటి? అవన్నీ తనకు తానే డ్యామేజ్ చేసుకుంది, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి. లేదు మామ్, తన అబద్ధం చెప్తున్నారు. వాళ్ళే నన్ను కొట్టారు. నోరు మొయ్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎస్ఐ, ఇంకొక మాట మాట్లాడేవంటే ప్రాణాలు తీస్తాను. ఎవరనుకుంటున్నావు నన్ను? ఇప్పుడే నేను మీడియాకి చెప్పి నీ జాబ్ తీయిస్తాను. మీరేమైనా చేయించగలరు. అందుకే కదా మీకు మీరే కొట్టేసుకుని మీకు మీరే అరిచేసుకుని గొడవ చేస్తున్నారు. తల్లి కూతుర్లు సరిపోయారిద్దరు. డ్రామా క్యూన్స్. నీకసలు మానవత్వమే లేదా? నీతో ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదు. నాకు తెలిసి ఈ విషయం నీకు కూడా తెలుసు. అయినా కావాలని రెచ్చగొట్టి ఇదంతా చేస్తున్నావు కదా, నిన్నేమనాలి? నన్ను తర్వాత అందరు గాని ముందు మీ కూతుర్లకి మీరు చేస్తున్నది తప్పని చెప్పండి. నేను నా కూతురికి చెప్పడం కాదు, మీ అమ్మ నీకు చెప్పి పెంచుంటే బాగుండేది. నీకు తప్పు చేసిన వాళ్ళని పట్టుకునే అవకాశం వచ్చింది. దాన్ని నీ స్వార్థం కోసం కాకుండా న్యాయం కోసం ఉపయోగించని చెప్పుంటే నీకు తెలుసుండేది. అయినా అన్యాయంగా ఇలా చేస్తున్నావంటే నీకు ఆ తల్లి మాట కూడా పనిచేయదు. అనవసరంగా మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకో. ఆ బుద్ధి నువ్వెదుటి వాళ్ళ గురించి మాట్లాడే ముందు ఉండాలి. చూడండి, మీతో గొడవ పెట్టుకునే టైం నాకు లేదు. రేపు మీ అమ్మాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈలోగా తను నిర్దోషి అని మీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే తీసుకురండి. లేదంటే రేపు కోర్టుకొచ్చి మాట్లాడుకోండి. అంతే తప్ప ఇలా నాటకాలు ఆడుతూ నన్ను రెచ్చగొట్టాలని చూడకండి. కూతురికేదో ప్రేమగా ఉండి తీసుకొచ్చినట్టున్నారు. ముందు వచ్చిన పని చూడండి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేనింకా మంచోడిని కాబట్టి మీకు ఈ మాత్రం అవకాశం ఇస్తున్నాను. మామ్, బేబీ, ఈ ఒక్కరోజు ఓపిగ్గా ఉండు బేబీ. వాళ్ళెంత రెచ్చగొట్టినా నువ్వేం మాట్లాడుకో. సమయం లాయర్తో మాట్లాడుతుంది. నిన్నెలాగైనా బయటికి తీసుకొస్తుంది. నీకిష్టమని పప్పుచారు తీసుకొచ్చాను.
అక్షరాలు కోటి పుస్తకాలు అబ్బా. చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని అమ్మా. చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. నీ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రాణాలు తీస్తాను. ఏంటి బ్రదర్ ఇది? నేను శుభకార్యం గురించి మాట్లాడదామని వస్తే మీరేంటి చావడం చంపడం గురించి మాట్లాడుతున్నారు? శుభకార్యం గురించా? అవును, నేను మీ అక్కని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.